हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे। जय श्री कृष्ण परमात्मा जय। ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। हर हर महादेव शंभो शंकर हर हर महादेव शंभो शंकर हर हर महादेव शंभो शंकर। नमस्ते अंडी, वेलकम टू मై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్. అదేవిధంగా ఇంకోటి వచ్చేసి టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ. టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ. అందరికీ వందనాలండి, స్వాగతం నా ఛానల్కి. సో నా పేరు దేవరకొండ మురళీధర్. ప్రొద్దుటూరు కడప జిల్లా ఆంధ్రప్రదేశ్. ప్రతి ఒక్కరూ నా యొక్క ఛానల్లోని వీడియోస్ చూస్తున్నారండి, రోజు డైలీ వీడియోస్ చూస్తున్నారు, కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నేను కోరుకునేది మీ దగ్గర నుంచి ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మీరు వీడియో చూస్తున్నప్పుడు, వీడియో ఓపెన్ చేసినప్పుడు వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని వెంటనే నొక్కేసేసి పక్కనే బెల్ ఐకాన్ తట్టి ఆల్ ఆప్షన్ వస్తుంది, ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు నేను చేసినప్పుడు ప్రతి ఒక్క టెంపుల్ దర్శన వీడియో కానీ టెంపుల్ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ మీకు పూర్తిగా చక్కగా అర్థమవుతుంది. మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫస్ట్ ఆ నోటిఫికేషన్ వస్తుంది, అందరికంటే ముందుగా నోటిఫికేషన్ వస్తున్నప్పుడు ఏ వీడియో కానీ మీరు మిస్ కాకుండా చూడగలరు. అదే మీరు ఇచ్చే నాకు గొప్ప సపోర్ట్. అదేవిధంగా వీడియో చూసినప్పుడు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ ఆప్షన్ వచ్చిందంటే తప్పకుండా మీరు స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయిపోతారు, అప్పుడు పూర్తిగా అర్థం కాదు. అందుకే నేను ఏం చెప్పానంటే మీరు స్కిప్ చేయకుండా చూడడము, సబ్స్క్రైబ్ చేసుకోవడము, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మీరు ఇచ్చేటువంటి గొప్ప వరం. అది చాలా పెద్ద సపోర్టు, మద్దతు. ఆ యొక్క మద్దతు కోసం నేను కోరుకుంటున్నాను, ఆ యొక్క సపోర్ట్ కూడా కోరుకుంటున్నాను. సో ఎందుకంటే అన్ని యొక్క ఊర్లో అన్ని యొక్క టెంపుల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, అంటే వన్ బై స్టెప్ బై స్టెప్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీరు అనుకోవచ్చు సింపుల్గా హరే కృష్ణ చెప్తాను అనుకోవచ్చు, కానీ ముందు హరే కృష్ణ మహామంత్రం అనేది గొప్ప శక్తి మంత్రం అండి. అది అటువంటిది నిత్యం జపించండి. మీకు ఎవరు నచ్చితే వాళ్ళకి హరే రామ 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 హరే అంటారు, హరే కృష్ణ 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 అంటారు, ఓం నమో వెంకటేశ్వర ఓం నమో వెంకటేశ్వర అంటారు, ఓం నమ శివ అనుకుంటారు, ఓ జయ అంజనే శ్రీ అంజనే ప్రసన్న అంటారు, జై దుర్గా భవన్ అంటారు, ఓం శ్రీ సాయిరాం జై శ్రీ సాయిరాం, ఓం శ్రీ స్వామి శరణ అంటారు. అది మీ ఇష్టం. ఆ యొక్క భగవంతుని యొక్క అవతారం యొక్క నామస్మరణ పలకడం ముఖ్యం. ఇది కలియుగము. సో మీరు ఏ విధంగా మీరు ఎవరిని పూజిస్తారో, ఎవరిని ఒక్కరినే పలకండి. భగవంతుడు ఒక్కడే, కానీ రూపం మాత్రం వేరే, అవతారం వేరే. మాత్రం తీసుకొని రోజు భగవద్గీత, భాగవతము, మహాభారతం, రామాయణము, కృష్ణాలకు ఇవన్నీ చదవండి. రోజుకి అట్లీస్ట్ 10 నిమిషాలు చదవండి. ఎందుకంటే ఇది వచ్చేసి తాళ్ళూరులోని శివాలయం అండి. ఈ శివాలయం గురించి చెప్పడానికి మీకు వీడియో చేశాను. సో ఎందుకంటే నేను కథలంతా స్టోరీ చెప్పట్ల, మీరు ఆల్రెడీ ఎన్నో కథలు చూసిండొచ్చు, ఎన్నో సినిమాలు చూసిండొచ్చు, కానీ నేను టెంపుల్ దర్శన వీడియోస్ గురించి మీకు ప్రత్యేకంగా ఒక కంటెంట్, ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. దానికోసమే తాళ్ళూరుకి వచ్చాను. ఈ తాళ్ళూరులో ఇది శివాలయం అండి. ఇది చాలా పెద్ద ఫేమస్ టెంపుల్. ఇది చూడొచ్చు. బయట పక్క మీకు వాటర్ ట్యాంక్ ఉంటుంది. వచ్చినప్పటి కాళ్ళు చేతులు కట్టుకోండి. వీలైతే మీరు దూర ప్రాంతాలను చూస్తే ఇక్కడ స్నానం చేసి ఇక్కడ కావాలంటే మీరు స్టే చేయొచ్చు. ఇక్కడ గుడి పూజారిని కానీ, గుడి ధర్మకర్తలు కానీ, సో పాలక మండలిలో ఎవరైనా సభ్యులు కానీ ఎవరైనా కలిసేసి వాళ్ళ పర్మిషన్ తీసుకొని మీరు ఇక్కడ స్టే చేయొచ్చు. శివాలయం స్టే చేయొచ్చు, లేకపోతే ఆంజనేయ స్వామి టెంపుల్ అయినా స్టే చేసి మీరు స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి దేవునికి దర్శించుకోవచ్చు. మీరు శివాలయం చూడండి. శివాలయం ఎదురుగానే కరెక్ట్గా ధ్వజస్తంభం గేట్ ఉంది. గేట్ ఎదురుగానే మీరు చూడొచ్చు. ఇటుపక్క ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది, ధ్వజస్తంభం ఉంటుంది, ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ గురించి మీకు ఇంకొక వీడియో చేసి అందులో చూడొచ్చు. అది దాని పక్కనే వీరభద్ర స్వామి టెంపుల్ ఉంటుంది, అది కూడా వీడియో చేసి చూడండి. ఓకే, తప్పకుండా మీరు వచ్చినప్పుడు అక్కడ ఒక శిల ఉంటుంది, అత్యద్భుతంగా వీరభద్రుడి యొక్క శిల కూడా ఉంటుంది చూడండి. సో ఏంటంటే ఈ యొక్క దేవస్థాన శివాలయము తాళ్ళూరు, అంటే మీరు ముండ్లమూరు నుంచి చెమ్మకుర్తి వెళ్ళేటప్పుడు మధ్యలో తాళ్ళూరు ఊరు వస్తుంది. ఈ తాళ్ళూరులో శివాలయం చాలా ఫేమస్ టెంపుల్. ఉదయం సాయంత్రం పూజారి వచ్చినప్పుడు మాత్రం మీరు ఏదైనా దర్శించుకోవాలన్నా, ఏదైనా తీర్థప్రసాదాలు తీసుకోవాలన్నా, స్వామివారికి అనుగ్రహం పొందాలన్నా, సో ఏదైనా మీరు కొబ్బరికాయ తెచ్చి నైవేద్యం పెట్టాలన్నా, మహాప్రసాదము ఏదైనా 10 మందికి పంచాలన్నా, అన్నదాన కార్యక్రమం నిర్వహించాలి, పూజను సంప్రదించండి. ఈ యొక్క దేవాలయ ధర్మదాయ శాఖను సంప్రదించండి. సో వాళ్ళ యొక్క పర్మిషన్తో మీరు ఒక 10 మందికి, 20 మందికి, 50 మందికి మీ శక్తి కొద్దిగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నిర్వహించవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క శివాలయం ప్రత్యేకత, ఇది 14వ శతాబ్దం నాటిది. సో శ్రీకృష్ణ దేవరాయల యొక్క నాటిది ఈ యొక్క శివాలయం. ఇందులో మీకు శివాలయం శివుడు ఉంటాడు. అదేవిధంగా వేణుగోపాల స్వామి దేవస్థానం ప్రత్యేకంగా ఉంటుంది. ఇది వేణుగోపాల స్వామి దేవస్థానం. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే. ఇప్పుడే నేను వీడియో చేసి ఇప్పుడు కూడా ఈ యొక్క గ్రామ ప్రజలు ఇద్దరు వచ్చారు. సో భక్తులు అండి, వీళ్ళు శివ భక్తులు, అదే కృష్ణ భక్తులు. సో ఇప్పుడు వీళ్ళు చెప్తారు చూడండి. ఒక ఓం నమ శివాయ చెప్పండి, ఒక 3 సార్లు. ఓం నమ శివాయ. ఓకే, అదేవిధంగా హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే నామస్తే సరస్వతీ దేవి గౌరవాన్ని ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి
పాశ్చాత్య దేశధారిణి జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. జై శ్రీకృష్ణ పరమాత్మకి జై, జై శివ పరమాత్మకి జై. సో అద్భుతంగా చెప్పారు ఇద్దరు గ్రామ పిల్లలు. సో డెవోటీస్ అండ్ శివ డెవోటీస్, కృష్ణ డెవోటీస్ చాలా నిత్యం వీళ్ళు ఉదయం సాయంత్రం వచ్చి దర్శనం చేసుకుంటారు. సో ఇట్లా రోజు ఒకసారి కాలు చేతులు కట్టుకుంటారు. సో పూజారి వచ్చిన సందర్భంలో పూజారి వచ్చినప్పుడు మాత్రం వచ్చి దర్శించుకుని వెళ్తారు. అక్కడ చూశారు కదా, ఇది వచ్చేసి 14వ శతాబ్దంలో నాటిది శ్రీకృష్ణ దేవరాయ నాటి స్థాపించినటువంటి ఈ శివాలయం. సో అటుపక్క శివాలయం ఉంటుంది, చూడొచ్చు మీరు. మీకు చూపిస్తాను ఒకసారి. సో అది శివాలయం అండి, ఎదురు కనిపిస్తుంది కదా. ఓకే, అది శివాలయం ఉండేది. సో ఇది వచ్చేసి వేణుగోపాల స్వామి దేవస్థానం. ధ్వజస్తంభం ఉంది కదా, వేణుగోపాల, దానికి కూడా ధ్వజస్తంభం ఉంటుంది. చూసారా ధ్వజస్తంభం? ఒకసారి జూమ్ చేస్తుంది. ఓకే, మీరు తప్పకుండా ఈ యొక్క తాలూరుకు వచ్చినప్పుడు శివాలయం దర్శించుకోండి. లోపల శివుడు ఉంటారు. సో పార్వతీ పరమేశ్వరుడు ఉండొచ్చు. అంటే ఒక్కొక్క శివాలయంలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఆ యొక్క ప్రత్యేకత మనం తెలుసుకోవాలి. ప్రతినిత్యం భగవన్నామ స్మరణ మాత్రం మర్చిపోవద్దు. మీరు ఎవరైతే ఇష్టపడతారో ఆ యొక్క దేవతామూర్తిని ఓం నమ శివ, ఓం నమ శివ, ఓం నమ శివ అట్లా 108 సార్లు జపించండి. నిత్యం ఆరాధించండి, పూజించండి, నమస్కరించండి. సో ఇప్పటికీ మనతో భగవంతుడు మాత్రం మీరు మర్చిపోవద్దు. సో కష్టాలను సుఖాలను తెచ్చుకోండి. ఇది వచ్చేసి వేణుగోపాల స్వామి దర్శనం చూడొచ్చు. వేణుగోపాలుడు. సో రాధాకృష్ణ తప్పకుండా మీ ఈ దేవస్థానం వచ్చినప్పుడు పూజారులకు మాత్రం వచ్చి దర్శనం చేసుకుని స్వామివారి యొక్క కృపా కటాక్షం పొందండి. స్వామివారి యొక్క అనుగ్రహం ఎల్లవేళ మీకు ఉంటుంది. అదేవిధంగా తీర్థప్రసాదాలు తీసుకొని మీకు శక్తి కొద్దిగా మీకు తోచినంత ఇక్కడ విరాళాలు చాలుకోండి. అదేవిధంగా మీకు నైవేద్యం పెట్టాలనుకుంటే కొబ్బరికాయను లేకపోతే ఏదైనా నైవేద్యం పెట్టేసి ప్రసాదం తీసుకొచ్చి నైవేద్యం పెట్టేసి ప్రసాదం స్వామివారికి ఇచ్చి ఆరగించి తర్వాత మీరు స్వీకరించి తీర్థప్రసాదాలు తీసుకొని 10 మందికైనా పంచవచ్చు. మీరైనా నైవేద్యం పెట్టేసి తీసుకెళ్ళచ్చు. అదేవిధంగా స్వామివారి అనుగ్రహం పొంది ఎల్లవెల్ల మీకు స్వామి యొక్క కృపా కటాక్షం ఉండాలని, వేణుగోపాల స్వామి కృపా కటాక్షం మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు భగవతులు కలుగుతానని కోరుతున్నాను. సో తప్పకుండా కృష్ణుడు యొక్క అందరికీ దక్కాలని కోరుకుంటాను. సో ఈ యొక్క హిందువుల యొక్క సాంప్రదాయము, ఈ యొక్క పద్ధతులు, ఈ యొక్క ఆచారాలు, సంస్కృతి, ఈ సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఇలాంటి పద్ధతులన్నీ మనం సనాతన ధర్మం గురించి మర్చిపోకుండా నిత్యం ఎల్లవేళ మర్చిపోకుండా ప్రతి ఒక్క దేవాలయం, మీ ఊర్లో శివాలయం ఉంటుందో, రామాలయం ఉంటుందో, లేకపోతే వైష్ణవాలయం ఉంటుందో, లేకపోతే అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుందో, లేకపోతే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందో, వీరభద్ర స్వామి టెంపుల్ ఉంటుందో, సో ఎన్నో హిందూ టెంపుల్స్ ఉన్నాయి. ఈ టెంపుల్స్ అన్నీ మనం ఏం చేస్తుంటే రోజు నిత్యము సో మన పనులు ఉంటాయి, ఎన్నో పనులు చేసుకుంటాం. ఈ పనులు చేసినప్పుడు మనం మర్చిపోతున్నాం. సో భగవంతుని మర్చిపోవడం అనేది చాలా అసాధ్యం. కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే స్వామి నాకు 10,000, స్వామి నాకు రక్షిపాలి, నాకు మంచి ఉద్యోగం కావాలి, నా కొడుకు పెళ్లి కావాలి, నా కూతురు పెళ్లి కావాలి, మా ఇంట్లో అందరూ బాగుండాలి, మా ఆయన బాగుండాలి, మా భార్య బాగుండాలి, ఇవే కోరుకుంటాను, మా పిల్లలు బాగుండాలి. కానీ ఏంటంటే సుఖాలు ఆనందాలు వచ్చినప్పుడు కూడా భగవంతుని వలన వచ్చింది, మీరు కష్టం చేసి ఉండొచ్చు, ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని ఎక్కువ ఆశించకుండా ఆ ఫలితం భగవంతుడు వదిలేంటి ఆటోమేటిక్ వస్తుంది. భగవంతుని ఈకనంటే మీరు గమని కూర్చుంటే సరిపోదు. సో ఏదో ఖర్చు చేయాలి, ప్రయత్నం మాత్రం చేయాలి. భగవన్ నామస్మరణ మర్చిపోకూడదు. సో నిత్యం అందుకే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, లేదా ఓం నమ శివ ఓం నమ శివ, లేదా హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. రామ భక్తులు మీకు నచ్చినటువంటి యొక్క భగవన్ నామస్మరణ చేయండి. ఇది కలియుగము. వెంకటేశ్వర స్వామి నమస్కరించుకున్నా, ఆయన పూజించుకున్నా, ఆయన యొక్క నామస్మరణ చేయాలంటే ఓం నమో వెంకటేశ. ఏం తేడా ఏం లేదు. భగవంతుడి రూపాలు వేరు. అంతే మనకు సత్యుగం అయిపోయింది, త్రేతాయుగం అయిపోయింది, ద్వాపరయుగం అయిపోయింది, కలియుగంలో ఉన్నాం. సో తిరిగి మళ్ళీ కలియుగం అంతరించిందంటే కొన్ని 4 లక్షల సుమారు 30,000 సంవత్సరాలు గడిచిన తర్వాత మళ్ళీ సత్యుగం వస్తుంది. ఆ సత్యుగం తపస్సు చేస్తారు. సత్యుగంలో తపస్సు చేసేవాళ్ళు 1,00,000 సంవత్సరాలు బతికేవాళ్ళు. ఇంతకుముందు వీడియోలో చెప్పాను. అదే త్రేతాయుగం వచ్చేసి 10,000 సంవత్సరాలు బతికేవాళ్ళు. ఎప్పుడు యజ్ఞాలు యాగాలు చేసేవాళ్ళు. అదేవిధంగా ద్వాపరయుగంలో విగ్రహారాధన చేసేవాళ్ళు. విగ్రహారాధన అప్పుడు 1000 సంవత్సరాలు బతికేవాళ్ళు. ఇప్పుడు కలియుగం 100 సంవత్సరాలు. అంటే మనకు అందుకే శతాయుష్మానుభవం అనేవారు. ఎందుకంటే యుగం మారే కొద్ది ఆ యుగ ధర్మాల గురించి నేను ఇంకొక వీడియోలు తెలియజేస్తాను. సో తప్పకుండా ఆ యుగాన్ని మనం ఎవరిని పూజించాలి, సో ఆ యుగ పురుషుడు ఎవరు, యుగ అవతారాలు ఏంటి, ఈ భగవన్నాస్మరణ మన ఈ యుగంలో మనం చేయాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే అటు మనం తపస్సు చేయలేము, యజ్ఞ యాగాలు చేయలేము, విగ్రహారాధన కూడా చేయలేము. ఒక విగ్రహాలు అంటే పూజిస్తాను, కానీ కనీసం ఆ విగ్రహాన్ని పూజించలేకపోతే ఏం చేయాలి మనం? అట్లీస్ట్
భగవాన్ నామస్మరణ. ఎటువంటి నామస్మరణ అంటే మీకు నచ్చినటువంటి నామస్మరణ చేసి సో భగవంతుని యొక్క కృప అనుగ్రహం ఎల్లవేళ మీకు ఉండాలని కోరుకుంటాను. తప్పకుండా స్మరించండి. వీళ్ళు ఆంజనేయ స్వామి ఉన్నారు ఎదురుగా. సో జై ఆంజనేయ, ఓం నమో ఆంజనేయాయ నమః, ఓం నమో ఆంజనేయాయ నమః. అట్లా హనుమాన్ చాలీసా మంత్రాలు ఎన్నో ఉన్నాయి చూడొచ్చు. సో నా దగ్గర జోబులు ఉన్నాయి చూడలేదు. హనుమాన్ చాలీసా మంత్రం ఇంకొక వీడియో కూడా చేసి చూపిస్తాను మీకు. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే అక్కడ ఉండవల్లి, విజయవాడ ఉండవల్లి నుంచి పెనుమాకు వెళ్ళేటప్పుడు పెనుమాకులో శ్రీ వైష్ణవి దేవాలయం ఉంటుంది. సూర్య దేవాలయం, వైష్ణవి దేవాలయం, వెంకటేశ్వర దేవస్థానం. అందులో ఇయర్ ఏప్రిల్ నుంచి నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ వరకు హనుమాన్ చాలీసా అండి. హనుమాన్ చాలీసా నిత్య పారాయణం, నిత్యం ప్రతిరోజు ఒక 30 మంది 40 మంది భక్తులు వస్తారండి. లేడీస్ భక్తులు వస్తారు, జెంట్స్ భక్తులు వస్తారు. వాళ్ళు కూర్చొని హనుమాన్ చాలీసా పారాయణ చేస్తున్నారు. మీరు ఈ ఊరు ప్రజలు కావచ్చు, వేరే గ్రామ ప్రజలు కావచ్చు, వేరే జిల్లా ప్రజలైతే భక్తులైతే మీరు తప్పకుండా హనుమాన్ చాలీసా భక్తులైతే హనుమాన్ యొక్క భక్తులు మేము నిరంతరం హనుమాన్ చాలీసా పారాయణ చేస్తాము, మాకు ఎక్కడ ఉంది చెప్పండి, ఆ దేవాలయంలో నిత్యం చేస్తానంటే తప్పకుండా మీరు పెనుమాకు వెళ్ళండి. ఉండవల్లి దగ్గర, విజయవాడ దగ్గర పెనుమాక. అక్కడ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ వరకు పారాయణ జరుగుతుంది. ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. తప్పకుండా దర్శించుకోండి. సో చాలా పెద్ద దేవస్థానం, అత్యద్భుతంగా ఉంటుంది. పక్కన సూర్య దేవాలయం కూడా ఉంటుంది. ఇంకోటి అక్కడ ఏంటంటే ప్రత్యేకంగా ఒక విగ్రహం ఉంటుంది. ఆయన పేరు రామానుజాచార్య పెద్ద విగ్రహం ఉంటుంది. గొప్ప శివభక్తులండి. తప్పకుండా మీరు దర్శించుకొని హనుమాన్ యొక్క కృపా కటాక్షం పొందండి. సో అక్కడ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కూడా దర్శించుకోండి. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే రామ, హరే రామ, హరే హాయ్. హరే కృష్ణ ఏం చెప్పాలి వెళ్ళేటప్పుడు? బాయ్ చెప్పకూడదు. ఏం చెప్పాలి? హరే కృష్ణ, ఓం నమః శివాయ. ఓకే, థ్యాంక్ యూ. అది విషయం అండి. తప్పకుండా ఈ శివాలయం దర్శించుకొని సో స్వామివారి కృపా కటాక్షం పొంది అదేవిధంగా వేణుగోపాల స్వామి దేవస్థానం దర్శించుకొని ఆ స్వామివారి యొక్క వేణుగోపాల యొక్క స్వామి యొక్క కృపా కటాక్షం పొందండి. ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు భోగభోగాలు పొందండి. సో మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు తోచినంత సాయం ఈ యొక్క దేవస్థాన విరాళాలు ఇచ్చి అది కూడా అన్నదానం కావచ్చు, అవి ఈ యొక్క గుడి నిర్వహణ కావచ్చు, పూజా కార్యక్రమాలు కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాలకి అన్నదాన కార్యక్రమాలు మీరు ఇవ్వాలనుకుంటే సో గుడిలో హుండీ లేని ముక్కుబడులు కనుక వచ్చి లేకపోతే దేవాలయ ఈ యొక్క దేవస్థాన యొక్క పూజారిని కానీ పండితులు కానీ లేకపోతే ఆలయ ధర్మకర్తను సంప్రదించి మీరు ఇవ్వాల్సిన వివరాలు ఇచ్చి రసీదు తీసుకోండి. సో అప్పుడు గుడికి చెందుతుంది. అప్పుడు మీకు పుణ్యం కలుగుతుంది, మీకు అన్ని శుభం జరుగుతుంది. సో భగవంతుడు ఇప్పుడు మీకు అనుగ్రహం కలిగిస్తాడు. ఓకే, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే జై శ్రీ కృష్ణ, జై హరి బోల్, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. సో సైకిల్ ఇక్కడ పెట్టుకున్నాను. సో ఇప్పుడు స్నానం చేసి దర్శనం చేసుకోవడం అయిపోయింది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. సో అదండి, చాలా అద్భుతంగా ఉంది. ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ స్టే చేయొచ్చు. సో లోపల మనం ఒక 100 మంది వచ్చినా, 50 మంది వచ్చినా, 200 మంది వచ్చినా దర్శనం కన్నా బ్రహ్మాండంగా దర్శనం చేసుకోవచ్చు. మీరు మహాప్రసాదాలు కూడా ప్రసాదాలు వండి తెచ్చుకోవచ్చు, లేదు ప్రసాదాలు వండుకొని ఎక్కడైనా వండుకోవచ్చు. అన్నదాన కార్యక్రమం నిర్వహించవచ్చు. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా పెద్ద ప్లేస్ శివాలయం. సో తప్పకుండా అందరూ దర్శించుకుని స్వామివారి కృపా కటాక్షం పొందాలని కోరుతున్నాను. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. జై శ్రీకృష్ణ పరమాత్మ జయవు. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. తప్పకుండా ఇప్పుడైనా సరే ఫైనల్లో వీడియో చివరిలైనా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా టెంపుల్స్ జర్నీ లైఫ్, ఇంకోటి టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ, అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ తట్టి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో వీడియో నేను చేసిన ప్రతి ఒక్క టెంపుల్ దర్శనం వీడియో మిస్ కాకుండా చూడగలరు. సో నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా నా ఛానల్స్, నా యొక్క టెంపుల్ దర్శన యాత్రకి సైకిల్ మీద వెళ్తూ దేవాలయ దర్శన యాత్రకి మీకు తోచిన సహాయం కూడా విరాళాలు ఇవ్వచ్చు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. నా ఫోన్పే, గూగుల్ పే మీరు దాన్ని కూడా విరాళాలు ఇచ్చి మా యొక్క టెంపుల్ దర్శన యాత్రకి ఆదుకోవచ్చు, హెల్ప్ చేయొచ్చు. డొనేషన్ బట్టి మీ యొక్క సపోర్ట్ కావాలని కోరుకుంటాను. నా యొక్క ఛానల్స్కి సపోర్ట్ చేయండి. నా యొక్క ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, హరే జై శ్రీ కృష్ణ, జై హరి బోల్.